దేవునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన 6వ సూచక క్రియను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మన ధ్యానమును కంటిన్యూ చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోసం దేవుని వేడుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, గ్రుడ్డివాని కన్నులను తెరిచిన ఆ యొక్క సూచక క్రియను మేము ధ్యానం చేస్తున్నాము. దీనిలోని ఆత్మీయ అర్థాన్ని మాకు బోధించండి. మా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి దినమందు మనం ఈ 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి సూచక క్రియను ఇందులోని 5-6 వచనాల వరకు కూడా చదివాము, డిస్కస్ చేసాము, మెడిటేట్ చేసాము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూశారు అని చదువుకున్నాము. సో ఈ బురద ఉమ్మితో బురద చేసి కన్నుల మీద రాయటం అనేది చాలామందికి ఇది చాలా అఫెన్సివ్గా అనిపిస్తుంది అని కూడా మనం ఆలోచన చేసాం. దేవుని యొక్క సువార్త నశించుచున్న వారికి వెర్రితనంలాగా కనిపిస్తుంది. అదే రక్షింపబడుతున్న వారికైతే దేవుని యొక్క శక్తిగా అది పనిచేస్తుంది. సో ఇఫ్ we are to be washed or if we are to get salvation, మనం రక్షింపబడాలి అంటే సువార్తను అంగీకరించాలి. యేసు ప్రభు చేసిన సూచక క్రియలన్నీ కూడా స్పిరిచువల్ మీనింగ్తో కూడుకున్నటువంటివి. సో he is doing a work of creation here. Genesis chapter 2 verse 7లో ఆదాముని అనగా మొదటి మానవుని దేవుడు సృజించి నేల మంటిలో నుంచి సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చదువుకుంటాం. ఇప్పుడు ఈ పుట్టు గ్రుడ్డివాడున్నాడు, వీనికి మొదటి నుంచి కూడా చూపు లేదు. ఇతనిని స్వస్థపరచడానికి ఒక వర్క్ ఆఫ్ క్రియేషన్ని మరలా ఆయన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఒక గొప్ప ఏమంటామంటే హీ ఈజ్ ఎ వైజ్ ఫిజిషియన్. ఆయన జ్ఞానవంతుడైన ఒక వైద్యుడు. కాబట్టి ఎవరికి ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన తన యొక్క పద్ధతిలో ఈ సూచక క్రియను చేస్తూ ఉన్నారు. సో కొంతమందికి చూసేటువంటి వారికి ఇది అఫెన్సివ్గా అనిపించవచ్చు, కానీ ఇది అవసరమైనటువంటిది. కాబట్టి యేసు ప్రభు దీనిని చేస్తూ ఉన్నారు. సో ఇక్కడున్నటువంటి ఈ గ్రుడ్డివానికి కన్నులు తెరవడానికి యేసు ప్రభువు ఒక పద్ధతిని ఎంచుకున్నారు. మనం ఒక పద్ధతిని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళి ఈ పద్ధతి ప్రకారంగానే మీరు చేయాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు దేవునికి. ఆయన తనదైన శైలిలో మన జీవితంలో ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ని ఆయన చేస్తూ ఉంటారు. So the beginning of this transformative work or the beginning of the redemptive work is different from that of others. కాబట్టి ఎవరిని ఏ విధంగా దర్శిస్తారు అనే దానిని గురించి మనం ఒక రెగ్యులేషన్నో రూల్నో పెట్టడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. 7వ వచనం చదువుకుందాము.
నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడినవాడు అని అర్థం. సో జాన్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, సైలోమ్ అంటే పంపబడినవాడు, ద వన్ హూ ఈజ్ సెంట్. కొంచెం మనం ముందుకెళ్ళి 4వ వచనాన్ని చదువుకున్నట్టయితే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. నన్ను పంపిన వాని, హీ ఈస్ ద వన్ హూ ఈస్ సెంట్ బై గాడ్ టు రిడీమ్ ద హోల్ మ్యాన్ కైండ్. మానవాళిని పాపం నుంచి, శాపం నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువు అభిషిక్తునిగా ఈ లోకంలోనికి పంపబడ్డాడు. అందుకని ఆయన తనకున్నటువంటి లిమిట్స్లో, తనకున్నటువంటి లిమిటెడ్ టైంలో కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో ఆయన జీవించబోతున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఉన్నంత వరకు తాను చేయవలసిన పనులన్నింటినీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. సో సైలోమ్ అంటే దానికి పంపబడినవాడు అని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను. ఇప్పుడు నయమానుని గురించి మనం చదువుకుంటాం. నయమానుని గురించి చదువుకున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో 5:10లో చూస్తే, ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు ఈయనకు అంటే, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవాగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. సో యు ఆర్ టు గో టు జోర్డన్, రివర్ జోర్డన్కి వెళ్ళాలి. యొర్దాను నది అంటే ఇది రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. You have to go to Jordan and you have to take a bath in that. అందులో నీవు స్నానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 7 మార్లు అంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, రక్షణ మనకు కావాలని అనుకున్నప్పుడు మన పాప జీవితం అంతా, గత జీవితం అంతా కూడా విడిచిపెట్టేయాలి. 7 అనేది సంపూర్ణ సంఖ్య బిబ్లికల్లీ స్పీకింగ్. సో సంపూర్తిగా మనం పాపం నుంచి విడుదల పొందాలి. మనం చేసిన వాటన్నింటినీ కూడా పశ్చాత్తాపపడి ఒప్పుకోవాల్సి ఉంటుంది. దట్స్ ద రీజన్ వై ఎలీషా ఆస్క్డ్ Naaman to go to the river Jordan and get himself dipped in the water of Jordan. ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రము దాటి వాగ్దాన భూమి దగ్గరకు వచ్చేసిన తర్వాత యొర్దాను నదిలో నుంచి దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ యొర్దాను దాటడం అనేది రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. అందుకే ఎలీషా అంటున్నాడు, నీ వెళ్ళి యొర్దాను నదిలో మునుగమని కబురు పంపించాడు. అతను అనుకుంటున్నాడు, నా దగ్గరకు వచ్చి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పును అని నేను అనుకుంటుని అని అంటున్నాడు. సో దేవుని యొక్క పద్ధతి ఏంటి? ఆ పద్ధతిలోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు రక్షింపబడినటువంటి వారికి బాప్తిస్మము ఇవ్వాలి అని అంటే మనకి ముంచడం బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఒక ఫ్లాగ్ కింద నుంచి వెళ్ళాలి అని కొందరు, అలాగే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అని కొందరు, ఇలాగా వివిధ రకాలైనటువంటి బ్యాప్టిజమ్స్ని ఇస్తూ ఉంటారు. కానీ దైవవాక్య ప్రకారంగా చూస్తే ముంచడం బాప్టిజం అనేది అవసరం. సో మన పద్ధతిలో ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి చెయ్యి పెట్టి రుద్ది, లేదంటే ఆయిల్ అప్లై చేసి మీకు నేను నేమన్ ఎలాగైతే కోరుకుంటున్నాడో అలాగా
వచ్చిన వాళ్ళందరికీ వీపు మీద రుద్దాడు అనుకోండి, దానివల్ల రక్షణ వస్తుందా? రాదు కదా. అందుకని మనం దేవుని యొక్క పద్ధతిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి కావాలనుకుంటున్నది పొందాలి అంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. కోపం తెచ్చుకుంటే కుదరదు. రౌద్రంగా మనం వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దేవునికి ఏం నష్టం లేదు, మనకే నష్టం. సో నయమాన్ కనుక తిరిగి వెళ్ళిపోయి ఉంటే తాను పొందవలసిన స్వస్థతను పొందుకోలేకపోయి ఉండేవాడు. కానీ దేవుడు ఎవరో ఒకరిని ఉపయోగించుకుంటాడు. అందుకే తన దాసులలో ఒకరిని ఉపయోగించుకొని నీకు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్తే నువ్వు చేయకుండా ఉంటావా? ఆయన చెప్పింది ఏంటి? యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేసి శుద్ధుడవమని చెప్పాడు అని చెప్పినప్పుడు వెంటనే తన మాట విని వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునిగిన తర్వాత అతని దేహం పసిపిల్ల దేహం వలె అయి శుద్ధుడయ్యాడు. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను అని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాం. So this is the spiritual meaning of why Naaman was asked to go and take a bath in the river Jordan. అలాగే ఇక్కడ కూడా ఈ గ్రుడ్డివాణిని సిలోయమను కొనేటిలోనికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క మాటలను మనం చెయ్యాలి అని చాలాసార్లు అది కష్టతరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈడు బ్లైండ్ ఫెలో కదా, గ్రుడ్డివాడు కదా. ఈ గ్రుడ్డివాడికి అక్కడి నుంచి యేసు ప్రభు దగ్గర నుంచి కోనేటికి సిలోయమను కోనేటికి వెళ్ళడం అనేది కష్టమైన పని కదా. మరి ఇలా ఎందుకు చెప్పాడు యేసు ప్రభువు అని ప్రశ్నించేటువంటి వారు కొందరు ఉంటారు. ఇంతకాలం పుట్టిన దగ్గర నుంచి గ్రుడ్డివానిగా ఉన్నటువంటి వానికి ఏ విధంగా తను మేనేజ్ చేసుకోవాలనేది బాగా తెలుసు. ఇంతకాలం పాపంలో జీవిస్తున్న మనకు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు అంటే ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకొని నీవే నాకు శరణం అని చెప్పడం కష్టమైన విషయమేమీ కూడా కానే కాదు. అందుకే ఒక లైన్లో తేల్చేశాడు, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను అన్నాడు జాన్. వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్పేశాడు. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు సీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సైట్, నీ ఆత్మీయ కనుదృష్టి నీకు రావాలి అంటే నీవు ఖచ్చితంగా ఆయన చెప్పిన పనిని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు కూడా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తున్నటువంటిది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు జాన్ no prophet, no priest, no apostle ever gave sight to the born blind. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ఇప్పటి వరకు జాన్ వరకు చూసినట్టయితే, ఈ ముందు వరకు 8వ అధ్యాయం వరకు చూసినట్టయితే ఎవ్వరు కూడా పుట్టుగ్రుడ్డి వానికి చూపును అనుగ్రహించిన దాఖలాలు లేవు. ఇది యేసు ప్రభు ఒక్కడి వల్లే సాధ్యం. The Lord opens the eyes of the blind అని 146 Psalm verse 8 చెప్తుంది మనకు. 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు పక్షవాయువు గలవాడు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించవలసినటువంటి యూదులకు గుర్తుగా ఉంటే, ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి గుడ్డివాడు ఎవరు అంటే యేసును పంపబడినవాడు అని అర్థం చేసుకోవలసిన అన్యులకు సాదృశ్యంగా ఉంది. సో యూ అండ్ ఐ ఆర్ జెంటైల్స్, వీఆర్ నాట్ జ్యూస్. కనుక మనం దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకోవాలి అంటే మన కోసం పంపబడిన యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్తూ ఉన్నాయి. 61 చాప్టర్, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును,
చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును యేసు ప్రభువు వచ్చాడు. చెరలోనున్న వారిని విడిపించటానికి, బంధింపబడిన వారికి విముక్తిని ఇవ్వటానికి, గ్రుడ్డి వారి కన్నులను తెరవ చేయటానికి ఆయన వచ్చారు. సో ఇక్కడ మనందరం కూడా గ్రుడ్డివారంగా, ఆత్మీయంగా గ్రుడ్డివారంగా ఉన్నాం. ఈ పుట్టు గ్రుడ్డివారిని పోలి ఉన్నాం. మనం పుట్టుకతోనే పాపులం. సో ఇన్ ఆర్డర్ టు అటైన్ స్పిరిచువల్ సైట్, ఆత్మీయ కనుదృష్టి కావాలి అంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి. మనకున్న బ్లైండ్నెస్ అంతటితో కూడా దేవుని వెంబడించగలము అని అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నటువంటి, అంటే తార్సు వాడైన సౌలు, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుంటే అక్కడ 13వ వచనం చూద్దాము. 9:13లో తనకు ప్రాణాధారంగా ఉన్నట్టుగా ఉంది. అందరినీ కూడా హింసించటం అనేది ఆయన ఏం చేశాడు అనంటే గుడ్డితనంలో ఉండి అందరినీ కూడా హింసిస్తున్నాడు. స్త్రీలను, పురుషులను బంధించి వారిని తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నాడు. అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. ఎప్పుడైతే అతను ఆ వెలుగును చూచాడో తనకు ఏమీ కనిపించటం లేదు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేపట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అయితే 13వ వచనంలో చూడండి, అననీయ అనే మనుష్యుడు ఏం చేశాడు? ఆయన చేతులుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. సో అతని కన్నుల నుండి పొరల వంటివి రాలాయి. ఈరోజు ఈ సమయంలో దేవుడు మనకున్న ఆత్మీయ అంధత్వాన్ని, ఈ పొరలను రాల్చివేయాలని అనుకుంటున్నాడు కనుక యేసు ప్రభు దగ్గరకు వద్దాం. ఆయన మన ఆత్మీయ దృష్టిని మరలా అనుగ్రహిస్తారు. ఆ ఆత్మీయ దృష్టిని పొందుకున్న వారముగా ఇటర్నిటీలో అన్ని విషయాలను మనందరము గ్రహించటానికి, అర్థం చేసుకోవడానికి, చూడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది ఈ స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ద సైన్, ద 6th సైన్ దట్ వాజ్ performed by Christ Jesus. So let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మీరు దర్శించి తన కన్నులను మూసివేసి కొంతకాలము, కొద్ది దినములు ఆ తర్వాత తన కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోవునట్లుగా చేశారు. మేము కూడా నాయన ఆత్మీయ అంధత్వంలో జీవించుచున్నప్పుడు మీ వెలుగును మా పైన ప్రకాశింపచేసి మీ వద్దకు మమ్మలను పిలుచుకున్నారు. మేము పొందిన ఈ ఆత్మీయ దృష్టితో మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి, వాక్యమును పరిశీలన చేసి దానిని మేము గ్రహించుకోవటానికి మాకందరికీ సహాయం అనుగ్రహించమని, మీరు చెప్పిన వాటిని మేమందరం కూడా విని వాటి ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ దృష్టిని పొందుదాం. నిత్యత్వంలో అన్ని విషయాలను మనం చూడటానికి దేవుడు సహాయం చేస్తారు. అందుకు మనందరికీ కూడా తోడుగా ఉండను గాక. ఆమేన్.